హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కాంపిటేటివ్ పాత్. మన అందరికీ వన్ కామన్ ప్రాబ్లం ఏంటి అంటే, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తా, అప్పుడు చదవడం స్టార్ట్ చేస్తా అని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. ఇదే ప్రోక్రాస్టినేషన్. బట్ టుడే ఐ విల్ షేర్ సింపుల్ టిప్స్ ఆన్ హౌ టు స్టాప్ ప్రోక్రాస్టినేషన్ అండ్ స్టార్ట్ స్టడీయింగ్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. నేను సింపుల్గా 5 పాయింట్స్లో చెప్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. పాయింట్ నెంబర్ 1, స్టార్ట్ స్మాల్. మన బ్రెయిన్కి బిగ్ గోల్స్ అంటేనే ఒక టెన్షన్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను 6 అవర్స్ కంటిన్యూస్ చదవాలి అని చెప్పుకుంటే మన మైండ్ ఆల్రెడీ టైర్డ్ అయిపోతుంది. సో దాని బదులుగా నేను ఒక 15 మినిట్స్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తా అని స్టార్ట్ చేయండి. స్మాల్గా స్టార్ట్ చేస్తేనే అది మనకు ఒక బిగ్ రిజల్ట్ అనేది వస్తుంది. బికాస్ వన్స్ యూ ఓపెన్ బుక్, ఆటోమేటికల్లీ 15 మినిట్స్, 30 మినిట్స్, 1 అవర్ ఇలా టైం ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇదే పాయింట్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, రిమూవ్ డిస్ట్రాక్షన్స్. ఇప్పుడు చదవాలని అనుకుంటే ఫోన్, టీవీ, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మనకి డిస్టర్బ్ చేసేస్తాయి. సో వన్ సింపుల్ హ్యాక్ ఏంటంటే, స్టడీ టైంలో ఫోన్ సైలెంట్లో పెట్టి ఒక సైడ్న పెట్టుకోండి. నిజంగా చెప్పాలంటే మనం ఫోన్ చూస్తూ ఉన్నాము అంటే అసలు అక్కడ ఎన్ని అవర్స్ వేస్ట్ అయిపోతున్నాయో ఒకసారి మీరే ఆలోచించుకోండి. Concentrate only on your book for the short period. And next, point number 3, use Pomodoro technique. ఇది ఒక పవర్ఫుల్ మెథడ్ అనమాట. 25 మినిట్స్ స్టడీ, 5 మినిట్స్ బ్రేక్. ఎగ్జాంపుల్, 25 మినిట్స్లో ఒక టాపిక్ ఫినిష్ చేయండి, తర్వాత బ్రేక్లో వాటర్ తాగండి లేదా ఒక లిటిల్ వాక్ చేయండి, ఇంకా మీకు నచ్చింది చేయండి. అగైన్ నెక్స్ట్ 25 మినిట్స్. ఇన్ దిస్ వే మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అండ్ ప్రోక్రాస్టినేట్ అంటే మన టాస్క్స్ని పోస్ట్పోన్ చేయకుండా ఉంటామన్నమాట. ఈ పోమోడోరో టెక్నిక్ని నేను ఎగ్జాంపుల్గా చెప్పాను, 25 మినిట్స్ అండ్ 5 మినిట్స్ బ్రేక్ అని. మీరు 1 అవర్ లేదంటే 50 మినిట్స్ స్టడీ అండ్ 10 మినిట్స్ బ్రేక్ ఇలా కూడా తీసుకోవచ్చు. బట్ ఆల్రెడీ ఇప్పుడే చెప్పాం కదా, పెద్ద టాస్క్స్ అయితే మన మైండ్ ముందే టైర్డ్ అయిపోతుందని. సో చిన్నగా స్టార్ట్ చేయాలి. సో అందుకే నేను తక్కువ టైం చెప్పాను. 25 మినిట్స్లో ఏం టాస్క్ కంప్లీట్ అవుతుందని మాత్రం అడగద్దు. మీరు దాన్ని కొంచెం డివైడ్ చేయండి, దేన్నైనా సరే దాంట్లోనే ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4, మోటివేషన్. రిమెంబర్ వన్ థింగ్ ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పుడు రాదు. వీ మస్ట్ క్రియేట్ ద పర్ఫెక్ట్ టైం. చాలామంది అంటుంటారు నా టైం రావాలి అంటే, కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం ఆ టైం ఎప్పటికీ రాదు. దాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. ఈ మాట మీరు చాలా దగ్గరలో వినే ఉంటారు, అందరూ వినకపోయినా అట్లీస్ట్ కొంతమంది అయినా వినే ఉంటారు కదా. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, యూ డోంట్ నీడ్ మండే, న్యూ ఇయర్ ఆర్ ఫస్ట్ మంత్ టు స్టార్ట్ ఆర్ ఫస్ట్ ఆఫ్ వీక్ టు స్టార్ట్. అంటే నేను ఆ రోజు స్టార్ట్ చేయాలి, ఈ రోజు స్టార్ట్ చేయాలని అనుకునే బదులు స్టార్ట్ టుడే, స్టార్ట్ నౌ. నువ్వు ఇప్పుడే స్టార్ట్ చేస్తే 1 మంత్ తర్వాత రిజల్ట్ని ఎంజాయ్ చేస్తావు. అది కరెక్టే కదా. అంటే మీరు చాలామంది అంటారు మంత్ అంటే ఫస్ట్ నుంచి 30th వరకు చదివేస్తా, ఈ వీక్ మండే నుంచి సాటర్డే వరకు చదివేస్తా. అలా అనుకునే బదులు అప్పుడెప్పుడో చేసే బదులు ఇప్పుడే చేయొచ్చు కదా. కొంచెమైనా ఇంప్రూవ్ అవుతుంది కదా, కొంచెమైనా నేర్చుకుంటావు కదా. ఏమీ నేర్చుకోకుండా ఉండే బదులు అట్లీస్ట్ 1 పాయింట్ నేర్చుకున్నా కూడా అది యూస్ఫుల్లే కదా. సో లేట్గా స్టార్ట్ చేస్తే అది మనకే లాస్, ఇది గుర్తుపెట్టుకో. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి పాయింట్ నెంబర్ 5, రివార్డ్ యువర్ సెల్ఫ్. చిన్న సక్సెస్ని సెలబ్రేట్ చేయండి. ఇదేంటక్క సెలబ్రేషన్ అంటున్నావు అంటే, సెలబ్రేషన్ అంటే ఏం పార్టీలా కాదు, జస్ట్ సెలబ్రేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఒక 2 అవర్స్ స్టడీ అయింది అంటే నీకు ఫేవరెట్ టాస్క్ లేదా నీకు ఫేవరెట్ ఒక చాక్లెటో లేదా ఒక 10 మినిట్స్ నీకు ఫేవరెట్ మ్యూజిక్ కానీ లేదా ఒక చిన్న స్మాల్ వాక్ కానీ ఇలా రివార్డ్స్ ఇచ్చుకుంటూ ఉంటే మన మైండ్ హ్యాపీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ టైం చదవడం ఈజీ అయిపోతుంది. అంటే ఈ టాస్క్ కంప్లీట్ అయితే నేను నాకు నచ్చింది చేయొచ్చు, దానికోసమైనా మన మైండ్ మళ్ళీ ఆ 2 అవర్స్ని చదవాలని అంటే అలా మన మైండ్ని కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే, ప్రోక్రాస్టినేషన్ అనేది మనందరికీ వస్తుంది, బట్ దాన్ని ఓవర్కమ్ చేయడం అయితే పాసిబులే. స్టార్ట్ స్మాల్, రిమూవ్ డిస్ట్రాక్షన్స్, ఫాలో పోమోడోరో, మోటివేట్ యువర్ సెల్ఫ్ అండ్ గివ్ స్మాల్ రివార్డ్స్. మీరు ఇప్పుడే డిసైడ్ చేయండి. ప్రోక్రాస్టినేషన్కి బాయ్ చెప్పేసి చదవడం అయితే స్టార్ట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.